అనంతపురం జిల్లా పుట్టూరు మండలం రైతులు తుంగభద్ర ప్రాజెక్టు ఎస్సీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. 20 ఏళ్లుగా త్రాగునీరు లేక ట్యాంకులతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉందని, నీటిని పట్టుకునే క్రమంలో మహిళలు నిత్యం గొడవలు పడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పుట్లూరు మండల పరిధిలోని చెరువులకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. పొలాలకు నీరు అడగడం లేదని, త్రాగడానికి నీరు అడుగుతున్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చెరువులకు నీరు విడుదల చేసే వరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు వెంటనే నీటిని విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. మేమంతా పుట్లూరు మండల రైతులము, మా ఊర్లో ప్రజలు నివసించే గ్రామాల్లో నివసించే ప్రజలు ఒక్కసారి చూడండి, ఆడవాళ్ళం కూడా మాకు ఇంతవరకు మా మండలానికి ఒక చుక్క నీరు రాలేదు. అంటే మనకు తుంగభద్ర నది నుంచి తుంగభద్ర నది మనకు తల అయితే తోక భాగంలో మా చెరువులు ఉన్నాయి. మాకు త్రాగునీటికి కూడా ఈ రోజుకు నీళ్ళు లేదు. ఏం చేస్తున్నామంటే త్రాగునీటికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నాం మా గ్రామాలకు నీళ్లు. మేము అది ఈరోజు అధికారి దగ్గరికి ఎందుకు వచ్చాం, ఎస్సీ గారి దగ్గరికి అంటే, సార్ మా పరిస్థితిని ఒకసారి గమనించండి దయచేసి, మాకు త్రాగేకి లేవు నీళ్లు ఇంతవరకు. పైన డిస్ట్రిబ్యూటర్లు అంటే పెనగచెర్ల నుంచి వదిలితే 28 డిస్ట్రిబ్యూటర్లు సుబ్రాయ సాగర్ వరకు ఉన్నాయి. మాకు తెలుసు ఆ విషయం కూడా. మేము డైలీ కాలువల మీద తిరిగే వాళ్ళమే. ఎందుకు తిరుగుతున్నామంటే మా చెరువులు నింపుకోవడం కోసం, మా త్రాగనీటి అవసరాల కోసం, దానిని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు కాలువ గట్ల పైన పని మనుషుల్లాగా పనిచేస్తున్నాం. మేము కావాలంటే అధికారులను అడగండి. లస్కర్ మ్యాన్ పవర్ వాళ్ళకి లేదు, అయినప్పటికీ మేమే మ్యాన్ పవర్ లాగా వాళ్ళకి లస్కర్ల లాగా పనిచేస్తూ ఎక్కడైనా గన్లు పడినా ఏం జరిగినా కూడా వాటిని మన పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడ గన్లు పూడ్చుకుంటూ, ఎక్కడైనా రైతులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళతో అయ్యా మా దీన పరిస్థితి గమనించండి, మాకు తాగేకి నీళ్లు లేవని చెప్పి వాళ్ళకు చెప్పుకుంటూ కూడా నడుపుతున్నాం. మాకు తాగే నీళ్లు లేక చాలా తల్లుల పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. మందు తాగి సాబపడతారు సార్. మాకైతే నీళ్లు కావాలా, తాగే నీళ్లు కావాలా. మేము ఏమి ఇబ్బందులు పడుతున్నాం, పైలు కడగలే, పంటలు కడగలే, తాగే నీళ్లు లేక ఒకరికొకరు జనలు పట్టుకొని కొట్టుకొని సత్సన్నాం సార్. మాకు నీళ్లు కావాలా సార్, మాకు ఎట్టు తిరిగి నీళ్లు కావాలా, తాగుడు నీళ్లు అడుగుతున్నాం. మేము ఏం అడగలే. అనంతపురం వచ్చి ఇక్కడ కూర్చున్నాం చూడు సార్ అండి, ఎవరికైనా కూర్చుంటాం. మాకు నీళ్లు కావాలా సార్. సమస్య మాకు 5-6 నెలల నుండి సమస్య సార్. మాకు ఎప్పుడు ఇబ్బందులే, నీళ్లతో ఎప్పుడు ఇబ్బందులే సార్. మాకైతే నీళ్లు కావాలా సార్.